హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ యొక్క టైటిల్ మరియు 3 నిమిషాల 40 సెకండ్ల వీడియో గ్లిమ్స్ని రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ గ్లిమ్స్ని చూస్తే ఒక్కటే మాట, అవుట్ స్టాండింగ్. ఈ గ్లిమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి గారు మనకు మరొక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఆ విఎఫ్ఎక్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. రాజమౌళి గారి ఆలోచనకు, క్రియేటివిటీకి, స్కిల్స్కి, ఆ వరల్డ్ డిజైన్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఈ యొక్క గ్లిమ్స్తో రాజమౌళి గారు మనల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అసలు ఆ గ్లిమ్స్ అనేది మైండ్లో నుంచి పోవట్లేదు. అసలు ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. వారణాసి మూవీలో మనకు మైథాలజీ, టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్ను ఒకే మూవీలో చూపించబోతున్నారు మన రాజమౌళి గారు. గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్గా ఈ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు గారిని రాముడిగా చూడబోతున్నాము. రాముడిగా మహేష్ బాబు గారిని ఊహించుకుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. లాస్ట్ షాట్లో రుద్రాగా మహేష్ బాబు గారు త్రిశూలం పట్టుకొని నందిపై కోపంగా వస్తున్న శివుడిలా కనిపించారు. ఈ షాట్ అయితే గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఈ లాస్ట్ షాట్ అయితే నా మైండ్లో అలా తిరుగుతూనే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. వారణాసి మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.